యేసు నా జయము, నా నీతి, నా పరిశుద్ధత, నా విమోచన, నా జ్ఞానం, నా ఐశ్వర్యం, నా గెలుపురా. యేసు నా గెలుపు, నా గెలుపు. యేసునందే నా లైఫ్ ఒక మలుపు, లైఫ్ ఒక మలుపు. అందుకే యేసు నన్ను పిలిచాడు పిలుపు. అందుకే పరిగెత్త లేకుండా అలుపు. స్తోత్రం. బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బకూడదని గుర్తుపెట్టుకో. ఇది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా నిన్ను గురించి, ఒకప్పుడు నువ్వు యేసుకు వెలపట, యేసు లేనప్పుడు, యేసును తెలుసుకున్నప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికిమాలిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నీరు గారిపోయే మాటలు, నీరసం మాటలు, నరాల వీక్నెస్ మాటలు, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నేను బాగుపడను, నా జీవితం ఇంతే, ఏళ్ళ బతుకులు అంతే, నా బతుకు అంతే, ఈ కొంప ఇంతే, ఈ గోడి ఇంతే, ఈ ఇంతే, అంతే. ఇదే కదా దరిద్రం, దాఖలు ఇదే గోలగా. సేవకులు కూడా ఈ సంఘం ఇంతే, నేను ఇంతే, నా దరిద్రం ఇంతే, ఈ సంఘం బాగుపడదు, వీళ్ళు బాగుపడరు, ఆ పరిచారులు ఇంతే, వీళ్ళు మారి సావరు, నేను మార్చేస్తే కదా వాళ్ళు మారిసావడానికి, ముందు కొంపలో మారిచేస్తే కదా మారిసావడానికి, అని ఇంటి మొత్తాన్ని వాళ్ళది వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే అంట. ఇప్పుడు ఇంతే 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 యేసును అందా? యేసుకు వెలపట, యేసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది. కానీ యేసునందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు. అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు. అదయా సత్యం, అసలు సంగతే. క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు అంటే, నా గురించి ఏముంది సార్, నేనేమున్నా, నేను ఎక్కడున్నానయ్యా, అంతా నా ప్రభు. ఆ ప్రభువును బట్టి మాట్లాడు. ఏం మాట్లాడతావు? ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు. ప్రభువును బట్టి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు, కానీ నాకు తోడైన ప్రభువును బట్టి, ప్రభువునందు నేను బలవంతుడను, క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుడను, ఆయన అందరి ఆనందాన్ని బట్టి నేను బలవంతుడను. ఏం కాదు, అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు, జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు. అన్నీ మారిపోతాయి. క్రీస్తుకు వెలపట, క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి కలిగిన వాడిని, కానీ క్రీస్తు యేసునందు నాకు ఎల్లప్పుడూ జయమే. నాకొచ్చే నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి. ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను, నాకు ఓటమి లేదు. అందుకే కదా ఎప్పుడో పాడుకున్నా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా. ఒకప్పుడంటే తెలియక పిచ్చివాగుడు వాగా ఎవరన్నా అన్నా కూడా సహించాయి. ఇప్పుడు నేనేం సహించను, నేను వాగను, నేను అలా వాగిన వాళ్ళు కూడా ఒప్పుకోను. మన ఇంటి వాళ్ళు అన్నా సరే, నీ దరిద్రం అట్టుంది, నీ కర్మ అట్టగలదంటే, దరిద్రమా నీ బొంద, దరిద్రం మాటలు మాట్లాడవాకు సైతాన్లాగా. యేసున్నాడు మనకి.